హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు కొత్త నోటిఫికేషన్తో మీ ముందు రావడం జరిగింది. మనం నోటిఫికేషన్లో పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. ఓకే, ఈరోజు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి. మన తెలుగు చదవడం రాయడం రావాలి కంపల్సరీ. ఎటువంటి ఎగ్జామ్ ఉండదు, ఎటువంటి ఫీజు లేదు. మనకి జీతం 32,000తో మొదలవుతుంది. హైదరాబాద్లోనే జాబు కాబట్టి మన తెలుగువారు అందరూ కంపల్సరీ అప్లై చేసి ఆ జాబ్ పొందవలసింది కోరుతున్నాను. పూర్తి వివరాలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా విని అప్లై చేసి మీరు ఉద్యోగం పొందగలుగుతారు. పిల్లలు కష్టపడి చదవండి. మీ బంగారు భవిష్యత్తుని మీ చేతుల్లో ఉంది. దాన్ని ఎలా మలుచుకుంటారో మలుచుకుని దాన్ని మీరు మంచి మార్గంలో పెట్టుకుని ఉద్యోగం పొందగలుగుతారని కోరుతూ ఆశిస్తూ ఈ నోటిఫికేషన్ అయితే చేస్తున్నాను. నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ICAR సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ వారు మన హైదరాబాద్ వారు అయితే దీనికి నోటిఫికేషన్ విడుదలైతే జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 10/2024. డేట్ ఆఫ్ మనకి అడ్వర్టైజ్మెంట్ రావడం 2/8/2024 అయితే రావడం అయితే జరిగింది. ఇది మన హైదరాబాద్లోనే జాబ్ కాబట్టి మీరందరూ తప్పకుండా దీన్ని అప్లై చేసి పొందగలుగుతారని ఆశిస్తున్నాను. మన ఫస్ట్ ఉద్యోగం ఏంటంటే రీసెర్చ్ అసిస్టెంట్ ఒకటి ఉంది ఫర్ పీరియడ్ ఆఫ్ 7 months. తర్వాత ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుందని ఇవ్వడం అయితే జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ, ఎకనామిక్స్, హోమ్ సైన్స్ చదివిన వారైతే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రొఫెషనల్లీ ఇంగ్లీషు అండ్ తెలుగు లాంగ్వేజ్లు రావాలి. రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మీద ఏమైనా ఉంటే కావాలని అడుగుతున్నారు. కంప్యూటర్ స్కిల్స్ కూడా రావాలని వాళ్ళు అడగడం అయితే జరిగింది. మనకి నెలకు 32,000 per month ఇస్తారని ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉన్నవారో వారైతే దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి రెండోది వచ్చి ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ ఒకటి ఉంది. దీనికి 6 months పీరియడ్ అని చెప్పారు. తర్వాత ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది అంటున్నారు. దీనికైతే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. ప్రొఫెషనల్ ఇంగ్లీషు అండ్ తెలుగు లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. వారికి నెలకి 20,000 చొప్పున శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ అయితే మనకి 21 years నుంచి 45 years వారు దీన్ని అప్లై అయితే చేసుకోవచ్చు. SC, ST, OBC, PW క్యాండిడేట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఏమి ఇవ్వడం జరిగిందో అదైతే దీనికి వర్తిస్తుందని చెప్పారు. SC, STలకి అయితే 5 years ఉంటుంది, అంటే 50 years దాకా. OBCలకి 3 years ఉంటుంది, అంటే 48 years దాకా. PW క్యాండిడేట్స్కి 10 years ఉంటుంది, కానీ 55 years ఉన్నవారు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది మనకి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 21/8/2024. అది 11 గంటల లోపల మనకి ఎక్కడికైతే పంపించాలంటే ICAR CRIDA సంతోషి నగర్ హైదరాబాద్కి ఇది మనకి లెటర్ అయితే ఇది పంపించవలసి ఉంటుంది. అన్ని సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టేషన్ చేసి పంపించాలి. అంటే ఏ క్వాలిఫికేషన్, ఏజ్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్ షుడ్ బి ప్రజెంటెడ్ ఫర్ వెరిఫికేషన్ టైంలో చేయాలి. ఇంటర్వ్యూ కాబట్టి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే మీకు అక్కడ జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అయితే ఏం పంపించవసరం లేదు. అప్లికేషన్ ఫిల్ చేసుకుని డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. మీరు 21/8/2024కి అంటే మీరు 27వ తారీఖున మీరు కంపల్సరీ 11 గంటలకి ఈ అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ జరిగితే మీకు వాళ్ళని డైరెక్ట్గా మీకు జాబ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళి మీరు అప్లై అయితే చేయండి. దీని పూర్తి డీటెయిల్స్ కావాలంటే www.icr.crida.res.in అయితే మీకు పూర్తి వివరాలు, ఏదైనా డౌట్స్ ఉంటే ఇంటర్వ్యూకి సంబంధించి దానికి తీసుకెళ్ళవచ్చు మీరు. తర్వాత వచ్చి మనకి అప్లికేషన్ ఏ విధంగా ఉంటుందంటే కింద ఈ అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేయాలి. పోస్ట్ నెంబర్ ఎంత, నేమ్ ఆఫ్ ది పోస్టు, తర్వాత ఒక ఫోటోగ్రాఫ్స్ అయితే దీని మీద అంటించవలసి ఉంటుంది. మీ క్యాండిడేట్ పేరు, ఫాదర్ నేమో లేదా హస్బెండ్ పేరు రాయాలి. డేట్ ఆఫ్ బర్త్ రాయాలి. మీరు ఏ క్యాస్ట్ అయితే అది రాయాలి. కరస్పాండెన్స్ అడ్రస్ విత్ పిన్ నెంబరు, తర్వాత వచ్చి మొబైల్ నెంబరు, తర్వాత టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ID కంపల్సరీ మీకు రాయవలసి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వివరాలన్నీ దీని కింద రాయాలి. గ్రాడ్యుయేషన్ చదివిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన, PhD చేసిన, ఒకవేళ మీరు NET ఎగ్జామ్ పాస్ అయ్యి ఎంత సర్టిఫికేట్ ఉన్నా కానీ దానికైతే మీరు అప్లై రాయాలని ఇవ్వడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్, మీకు రిలివెంట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు
అవి ఆర్గనైజేషన్ చేశారు, పొజిషన్ ఏంటి, ఫ్రమ్ టు ఎక్స్పీరియన్స్ ఎన్ని ఇయర్స్ రాయాలి, నెంబర్ ఆఫ్ పబ్లికేషన్స్ ఇఫ్ అని ఇంకేమైనా ఉంటే మీరు రాయొచ్చు. తర్వాత సిగ్నేచర్ అది చేసి సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని డైరెక్ట్గా మీరు 20వ తారీఖుని మీరు డైరెక్ట్గా అక్కడికి మీరు వెళ్ళగలిగితే మీకు వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మీకు ఎగ్జామ్ ఏమి కండక్ట్ చేయకుండా మీకు ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మర్చిపోకండి 21/8/2024 మన సంతోషి నగర్లో వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళండి, వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అయితే ఇవ్వగలుగుతారనేసి కోరుతున్నాను. ఈ ఉద్యోగం రావడం వల్ల చాలామందికి చాలామంది ఖాళీగా ఉంటారు కదా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వారికి 32,000 శాలరీతో మీకు ఉద్యోగం అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.